పైకి రాకముందుకు వ్యక్తులు వచ్చి 10 కిలోమీటర్లు వచ్చి కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి రైతు బిడ్డ రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్ కొండారెడ్డి గారి కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. अपला पुष्पायाश्च पुष्पिणी बृहस्पति प्रसूतास्तानो मुञ्चन्तु कुम्भसः గౌరవనీయులు ప్రభుత్వ శాసనసభ్యులైనటువంటి నంద్యాల వరదరాజరెడ్డి గారు మరియు నంద్యాల రాష్ట్ర యువ నాయకులు తెలుగు యువత కార్యదర్శి అయినటువంటి నంద్యాల వందల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొదటిసారిగా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా బండలాగుడు బల ప్రదర్శన పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క పోటీలకు మొత్తం పెట్టారంటే మంచి ఒకప్పుడు బాగా చేతులు ఇస్తున్నారట దేవస్థానం నేర్చుకను అల్రెడ్డి గారు రైతులు సర్వటువంటి మహాదేశం రైతుల కోసం నాయకులు భవిష్యత్తు తరాలకు కాబోయే రైతు బిడ్డ నిజమే ఆయన మాటంటే మాటే రాఘవరెడ్డి గారు గుత్తి ఆదిల్ గారు సీనియర్స్ విభాగంలో తీసిన తర్వాత వచ్చారు. వీళ్ళకి మొదటికి అవకాశం ఇవ్వడం జరిగింది. వాళ్ళలో మొదటి గతవారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కప్ప వెంగన్నపల్లి గ్రామం యాడికి మండలం వెంగన్నపల్లి గ్రామం రెడీగా రావాలి. మహోత్సవాల సందర్భంగా శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గత వారం రోజుల నుంచి ఉత్సవాలు దైవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో ఈ సందర్భంగా నిన్న రథోత్సవం జరిగింది. రథోత్సవం కూడా చాలా గ్రాండ్గా జరిగింది. ఇంతకుముందు ఎప్పుడూ లేనంతగా మా వంగల నారాయణ రెడ్డి గారి చైర్మన్ ఆధ్వర్యంలో ఈసారి బ్రహ్మోత్సవాలు ఉత్సాహంగా భక్తులకు ఆనంద పరవశంగా జరుగుతూ ఉన్నాయి. సంతోషదాయకము. అందులో భాగంగానే ఈరోజు మొదటిసారిగా ఈ శివాలయానికి అగస్త్యేశ్వర స్వామి దేవస్థానం చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక బండ పందాలు
ఒంగోలు జాతి ఎడ్ల పందాలు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా దాదాపు 10 జతలు వచ్చినాయి. ఈ ట్రెడిషన్ అనాదిగా వస్తూ ఉంది. రైతు సోదరులలో ఉత్సాహం నింపేదానికోసము, ఈ ఎద్దుల సేద్యాన్ని ప్రోత్సహించే దానికోసము ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి. ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ రైతు సోదరుల ఉత్సాహాన్ని నింపేదానికోసము మళ్ళీ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది విజయవంతమయ్యి అందరికీ దైవ కార్యం పూర్తి అయిపోతా ఉంది. ఇది కూడా ఆనందదాయకంగా పూర్తి కావాలని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ. శివాలయం బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చినటువంటి శివభక్తులకు అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు శ్రీ శివాలయం యొక్క ఉత్సవాలను జరుపుకునే సందర్భంలో ఈరోజు బండ పందాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఒంగోలు జాతి ఎద్దులతో సుమారుగా ఈరోజు 10 కాళ్ళు రావడం జరిగింది. 10 కాళ్ళకు కూడా మొదట 5 ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ 8 ప్రైజులు మరియు తర్వాత కన్సల్టెంట్ ప్రైజులు కూడా ప్రతి ఒక్క కాడికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే వచ్చిన ప్రతి కాడికి కూడా ఊరికేనే ఖర్చులు పెట్టుకొని వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకు ఆ కన్సల్టెన్సీ బహుమతి 5,000 ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఒక ఉత్సవ కమిటీ సభ్యులు ఈ బ్రహ్మోత్సవాలను చాలా ఉత్సాహంగా ప్రతి సంవత్సరం జరిగేటువంటి కార్యక్రమాల కంటే భిన్నంగా ఈ సంవత్సరము జరుపుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 0002